మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో బెల్ట్ షాపు నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఎస్ఐ తిప్పేస్వామి గారు. మండలంలోని ఎరపగారిపల్లికి చెందిన రెడ్డిబాబు అనే వ్యక్తి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడన్న సమాచారం రావడంతో ఎస్ఐ తన సిబ్బందితో పాటు కలిసి బెల్ట్ షాప్ నిర్వాహకుడైన రెడ్డిబాబును అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుండి 43 మద్యం బాటిళ్లను స్వాధీనపరుచుకున్నాడు. మండలంలో ఎవరైనా బెల్ట్ షాప్ నిర్వహిస్తే ప్రజలు తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవరైనా బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని నిమ్మనపల్లి ఎస్ఐ తిప్పేస్వామి గారు తెలిపారు. మా డిఎస్పీ గారి సూచనల మేరకు నిమ్మనపల్లి మండలంలో ఈ బెల్ట్ షాపులు ఎవరైతే పెట్టుకొని మందు అమ్ముతున్నారో వాళ్ళ మీద నిఘా ఉంచడమైనది. దీనిలో భాగంగానే ఈరోజు ఎర్రయ్యగారిపల్లిలో ఈ రెడ్డి రాజా అనే అతను మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోని వైన్ షాపుల నుంచి కొద్దిగా మద్యం బాటిల్ తెచ్చుకొని వారి ఊర్లో అమ్ముతుంటే అతని మీద నిఘా ఉంచి ఈరోజు రైడ్ చేశాము. ఈ రైడ్లో భాగంగా సుమారు 43 మన ఏపీకి సంబంధించినటువంటి లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేశాము. ఇక నిమ్మనపల్లి మండలంలో ఎక్కడన్నా ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే మాకు సమాచారం అందిస్తే సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచి తప్పకుండా దాడులు నిర్వహించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఎక్కడైనా నాటుసారా కానీ, పేకాట కానీ, కోడి పందాలు కానీ నిర్వహించే వాళ్ళ మీద ఎవరైనా సమాచారం అందిస్తే వాళ్ళని కూడా మేము గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.